అందరికీ నమస్కారం. టీజీ టెట్ క్లాసెస్లో భాగంగా మనం ఈవీఎస్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చూస్తున్నాము. సో అందులో భాగంగా మనం 5th క్లాస్ ఈవీఎస్లోని మరిన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం ఈ క్లాస్లో చూద్దాము. శక్తినిచ్చే ఆహార పదార్థాలు, చిరుధాన్యాలు. సో వాటి గురించి మనం ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ వరి, గోధుమలు, జొన్నలు, మొక్కజొన్నలు, తైదలు అంటే బ్రాకెట్లో రాగులు, సజ్జలు, సామలు, కొర్రలు మొదలైనవి చిరుధాన్యాలు. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇవన్నీ కూడా చిరుధాన్యాలు. వీటిని తినడం ద్వారా మన శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. ఓకేనా, మన శక్తినిచ్చే ఆహార పదార్థాల గురించి చూస్తున్నాం కదా, అంటే చిరుధాన్యాల గురించి. సో ఇక్కడ వీటిని తినడం ద్వారా ఏం లభిస్తుందంటే మన శరీరానికి అవసరమైనటువంటి శక్తి అనేది లభిస్తుంది. శరీరానికి శక్తినిచ్చే పదార్థాలను పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ అంటారు. సో ఈ పాయింట్ అనేది మనకు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే శరీరానికి శక్తినిచ్చే పదార్థాలను ఏమంటారు అని క్వశ్చన్ ఇచ్చే ఆన్సర్ అంటే ఆప్షన్స్లో కార్బోహైడ్రేట్సా, ప్రోటీన్సా, విటమిన్సా ఇలా అడగవచ్చు. సో అప్పుడు మన ఆన్సర్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్. ఓకేనా, తెలుగులో పిండి పదార్థాలు అంటారు. సో తర్వాత కనుక మనం చూస్తే పెరుగుదలకు ఉపయోగపడే ఆహార పదార్థాలు. ఓకేనా, పెరుగుదలకు ఉపయోగపడే ఆహార పదార్థాలు పప్పు ధాన్యాలు, పాలు, గుడ్లు. ఓకేనా, అంటే పెరుగుదల కోసం ఇవి ఉపయోగపడతాయి. పప్పు ధాన్యాలు కానివ్వండి, పాలు, గుడ్లు అలా మొదలైనవి. సో ఇక్కడ కనుక మనం చూస్తే శనగలు, పెసర్లు, మినుములు, కందులు, బఠానీలు, చిక్కుడు గింజలు మొదలగునవి పప్పు ధాన్యాలు. వీటితో పాటు గుడ్లు, మాంసం తినడం ద్వారా శారీరక పెరుగుదల జరుగుతుంది. సో వీటితో ఈ పప్పు ధాన్యాలతో పాటు ఇంకా ఎగ్స్, ఓకేనా, గుడ్లు, మాంసం, మీట్ వీటిని తినడం ద్వారా ఏమవుతుందంటే శారీరక పెరుగుదల అనేది జరుగుతుంది. మనం బాగా పెరుగుతాం. మన శరీరంలో ఎప్పటికప్పుడు కొన్ని కణాలు చనిపోతూ వాటి స్థానంలో కొత్తవి పుడుతుంటాయి. దెబ్బలు తగిలినప్పుడు, గాయాలు ఏర్పడినప్పుడు వాటిని మాన్పడానికి కొత్త కణాలు పుడతాయి. కొత్త కణాలు, కణం అంటే ఏంటి అంటే సెల్. ఓకేనా, కణాలు అంటే సెల్స్. కొత్త కణాలు పుట్టడంలో, గాయాలను, పుండ్లను మాన్పడంలో ప్రోటీన్లు అంటే మాంసకృత్తులు, తెలుగులో ప్రోటీన్లు అనే పోషకాలు అవసరం. అంటే ఈ కొత్త కణాలు పుట్టడంలో అలాగే గాయాలను, పుండ్లను మాన్పడంలో ఏమి అవసరం అంటే ప్రోటీన్లు. ఓకేనా, మాంసకృత్తులు అనే పోషకాలు అవసరం. చేపలు, గుడ్లు, మాంసం, పాలల్లో కూడా ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఓకేనా, చేపలలో, గుడ్లలో, మాంసం, పాలల్లో వీటన్నిటిలో కూడా ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో అలాగే మనం కనుక చూస్తే ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు. ఓకేనా, అవేంటి? పండ్లు, కూరగాయలు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు. పండ్లు, కూరగాయల్లో మనకు అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఓకేనా, ఫ్రూట్స్లలో, వెజిటేబుల్స్లలో మనకు అవసరమైనటువంటి విటమిన్లు అలాగే ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మన శరీరానికి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లతో పోల్చినప్పుడు విటమిన్లు, ఖనిజ లవణాలు చాలా తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి. అంటే మన బాడీకి కార్బోహైడ్రేట్స్ అలాగే ప్రోటీన్స్తో కంపేర్ చేసినప్పుడు విటమిన్స్ కానివ్వండి, ఖనిజ లవణాలు చాలా తక్కువ పరిమాణంలో అవసరం అయితే అవుతుంది. ఇవి అత్యవసరం. ఎందుకంటే ఇవి మన ఆహారంలో తక్కువ అయితే మనం అనారోగ్యం పాలవుతాం. ఓకేనా, ఇవి మన ఫుడ్లో కనుక తక్కువైనప్పుడు మనం అనారోగ్య పాలవుతాం. ఇవి వ్యాధులను ఎదుర్కొంటాయి, రోగాలను తట్టుకునే శక్తిని ఇస్తాయి. ఇవి ఆరోగ్య సంరక్షకాలు. సో ఇలా మనకు ఇందాక మనం ఈ డిస్కస్ చేసినటువంటి కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి, అలాగే ఈ విటమిన్స్, ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ విత్ ఎగ్జాంపుల్స్తో సహా. ఎందుకంటే క్వశ్చన్ అనేది ఎలా అయినా అడగవచ్చు కాబట్టి. సో మీరు ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది రాసుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. టెక్స్ట్ బుక్ చదవండి, టెక్స్ట్ బుక్ చదువుకుంటూనే ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక చూసుకుంటే రివిజన్ టైంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ వంశీకృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.